శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత జ్ఞానయోగంలో ఈరోజు మనం 9-10 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకాలలో పరమాత్మ తన అవతారాల యొక్క లక్ష్యాలను, అవతారాల స్వరూపాలను ఉపదేశిస్తున్నారు. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు తాను అవతరిస్తాను, ఆ అవతారాలను తన యొక్క ఆత్మ మాయాశక్తి చేత సృష్టించుకుంటాను అని చెప్పారు. అలాగే తన అవతారాల లక్ష్యాలను కూడా వివరించారు. ధర్మ మార్గంలో ఉండేవారిని రక్షించడము, దుర్మార్గులను శిక్షించడము, ధర్మ సంస్థాపన చేయటము అని కూడా తన క్రియలను చెప్పారు. ఈ క్రియలు ఎప్పుడెప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు తాను అవతరిస్తాను అని కూడా చెప్పారు. ఇలా భగవంతుని జన్మ కర్మలను, తన తత్వాన్ని తెలుసుకున్న వారికి ఏ ఫలితము కలుగుతుందో ఈ 9వ శ్లోకంలో వివరిస్తున్నారు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నీకు ఇప్పటి వరకు నా యొక్క దివ్యమైన అవతారాలను గురించి, నా యొక్క దివ్యమైన కర్మలను గురించి నేను ఏమేం చేస్తానో చెప్పాను. జన్మ కర్మచమే దివ్యం ఏవం యహ వేత్తి తత్వతః. ఈ విధముగా ఎవరైతే నా తత్వమును తెలుసుకుంటారో, వేత్తి అంటే తెలుసుకోవటం, అది కూడా తత్వతః అంటే వాస్తవముగా తెలుసుకుంటారో అటువంటి వారికి ఏ ఫలము దక్కుతుంది అంటే త్యక్త్వా దేహం, ఈ దేహాన్ని విడిచిన తర్వాత పునః జన్మ న ఏతి, తిరిగి జన్మను పొందడు. మాం ఏతి సహ, అతడు నన్ను పొందుతాడు. అర్జున, ఎవరైతే ఈ ప్రకారముగా నా యొక్క దివ్యమైన అవతారమును, నా యొక్క దివ్యమైన కర్మలను గురించి యథార్థముగా తెలుసుకుంటున్నాడో అటువంటి వారు తన మరణానంతరము మరల జన్మను పొందక నన్నే పొందుతారు, అంటే మోక్షమును పొందుతారు. భగవంతుడి అవతారాలు, కర్మలు దివ్యమైనవి. భగవంతుడు మనలాగా భౌతిక శరీరంతో, కర్మ బంధాలతో జన్మించాడు. ఆయన అవతారాలు తన యోగమాయ ద్వారా భక్తులను, సాధువులను రక్షించటం కోసం, వారి యొక్క సంక్షేమం కోసం అవతరిస్తారు. ఆయన కర్మలు కూడా ధర్మ సంస్థాపన కొరకు స్వార్థరహితంగా, భౌతిక బంధాలకు అతీతంగా ఉంటాయి. తత్వతః అంటే భగవత్ విషయమును స్వానుభవము ద్వారా యథార్థముగా తెలుసుకోవాలి. కేవలం కథలుగా కాకుండా భగవంతుని లీలలను పరమాత్మ స్వరూపంగా, దివ్యంగా, భక్తితో అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞానం కేవలం పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. ఆ విధముగా అర్థం చేసుకున్న వారు శరీరాన్ని విడిచిన తర్వాత మళ్ళీ జన్మించకుండా వారు భగవంతుడిని పొందుతారు. వాస్తవానికి మానవుడు ఎప్పుడైతే ఏ క్షణానైతే భగవత్ తత్వాన్ని తెలుసుకుంటాడో ఆ క్షణమే దేహము ఉన్నప్పుడే అతడు మోక్షమును పొందుతాడు. దేహాన్ని విడిచిన తర్వాత అతనికి మరల జన్మ ఉండదు. భగవంతుని నామం, రూపం, గుణం, లీలలు అన్నీ కూడా దివ్యమైనవి. వీటిపై భక్తి పెంచుకోవడం ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, ఎవరైతే ఈ ప్రకారముగా నా యొక్క దివ్యమైన అవతారమును,
నా యొక్క దివ్యమైన కర్మలను గురించి యథార్థముగా తెలుసుకుంటున్నాడో అటువంటి అతను తన మరణానంతరము మరల జన్మను పొందక నన్నే పొందుతాడు, అంటే మోక్షమును పొందుతాడు అని అంటున్నారు పరమాత్మ. ఇంతకుముందు ఎంతోమంది మహనీయులు ఈ విధముగా దైవతత్వమును తెలుసుకొని తరించారు అని ఈ 10వ శ్లోకంలో చెబుతున్నారు. వీతరాగభయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. చాలామంది సాధకులు వీతరాగ భయక్రోధాః, రాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని విడిచిపెట్టేశారు. ఇతర వస్తువుల మీద కోరిక కానీ, భయం కానీ, క్రోధం కానీ లేకపోవడం వలన వారి మనస్సంతా పరమాత్మయందే నిండి ఉంది. కాబట్టి మన్మయాః, నాయందే స్థితమైన వారు. మాం ఉప ఆశ్రితాః, నన్ను ఆశ్రయించిన వారు. బహవః, ఎక్కువ మంది సాధకులు, వారందరూ జ్ఞానతపసా పూతాః, జ్ఞానమనే తపస్సుచే పవిత్రులైన వారు. మద్భావం ఆగతాః, నా స్వరూపమును పొందారు. నాలో భాగాలే కదా వారందరూ, నాలో ఐక్యమైపోయినారు. అనురాగము, భయము, క్రోధము విడిచిన వారును, నాయందే లగ్నమైన చిత్తము, బుద్ధి కలవారును, నన్నే ఆశ్రయించిన వారు అగు అనేక మంది ఈ విధమైన జ్ఞాన తపస్సుచే పవిత్రులై నా స్వరూపమును పొందారు, నాలో ఐక్యం అయ్యారు. ప్రపంచములో చాలా తపస్సులు ఉన్నా కానీ జ్ఞాన తపస్సు అన్నింటికంటే ఉత్తమమైనది. ఈ జ్ఞాన తపస్సు చాలా జన్మల నుంచి వచ్చిన పాపాలను, వాసనా మాలిన్యమును కడిగేసి చిత్తమును శుద్ధి చేస్తుంది. జ్ఞాన తపసా పోతాః, మోక్షం కావాలంటే చిత్తము శుద్ధి అవ్వాలి. జ్ఞాన తపస్సు అంటే ఒకటి, సంసారంలో ఉండే వస్తువులు, మనుష్యులపై అతి ప్రేమ లేదా కోరికలు లేకుండా ఉండాలి. వీతరాగాః, భవిష్యత్తు గురించి, నష్టాల గురించి లేదా మరణం గురించి భయం లేకుండా ఉండాలి. వీత భయః, కోరికలు నెరవేరకపోతే వచ్చే ఆవేశం లేక క్రోధం లేకుండా ఉండాలి. వీత క్రోధః, వీతరాగ భయక్రోధాః. రెండవది, భగవంతుని తలుచుకుంటూ ఉండాలి. మన్మయా, నిరంతరం భగవంతుడినే స్మరిస్తూ భక్తిలోనే ఉంటూ ఏ పని చేసినా ఆయన కోసమే చేస్తున్నట్లు భావించాలి. మూడవది, భగవంతుడిని ఆశ్రయించాలి. మాం ఉప ఆశ్రితాః, భగవంతుడిపై పూర్తి నమ్మకంతో తమ ప్రయత్నంతో పాటు దైవిక సహాయం కోసం పూర్తిగా భగవంతుడిని శరణ పొందాలి. ఇది కేవలం మాటల్లో కాదు, ఆచరించి చూపించాలి. ఈ మూడింటిని జ్ఞాన తపస్సు అంటారు. ఈ విధంగా జ్ఞాన తపస్సులో ఉంటే చిత్తము, బుద్ధి శుద్ధి అయి పరమాత్మ స్వరూప ప్రాప్తి అంటే భగవంతుడిలో ఐక్యము చెందుతారు అని చెప్తున్నారు పరమాత్మ. వీతరాగ భయ క్రోధాన్ని సాధించాలంటే మన్మయ మాం ఉపాశ్రితాః అని కూడా అంటున్నారు. నిరంతరము ఆయన్నే భక్తితో స్మరిస్తూ ఆయన్నే శరణ వేడితే ఈ వీతరాగ భయ క్రోధాలను కూడా విడువవచ్చు అని. వీతరాగ భయ క్రోధాః అన్న వెంటనే మన్మయ మాముపాశ్రితాః అంటున్నారు. మోక్షాన్ని పొందటానికి జ్ఞాన తపస్సు చేయాలి. జ్ఞాన తపస్సు ఎలా చేయాలో చెప్పారు. ఈ విధంగా చేసి ఎంతోమంది సాధకులు నాలో ఐక్యము చెందారు అని కూడా చెప్పారు. అంటే ఈ సాధన అసాధ్యము కాదు అని చెప్తున్నారు. కాబట్టి మనందరికీ కూడా ఇది అసాధ్యము కాదు. మనందరము కూడా మోక్షాన్ని సాధించే ప్రయత్నం చేద్దాము.
वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता మద్భావమాగతాః. అనురాగము, భయము, క్రోధము విడిచిన వాగును, నాయందే లగ్నమైన చిత్తము కలవాగును, నన్నే ఆశ్రయించిన వారు అగు అనేక మంది ఈ విధమైన జ్ఞాన తపస్సుచే పవిత్రులై నా స్వరూపమును పొందారు, అంటే నాలో ఐక్యము చెందారు అని బోధిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.